వస్తారు, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, దాని ప్రకారం మీరు ఫాలో అవ్వాలి. వెరీ గుడ్, అందరూ వరుసక్రమం ఫాలో అవ్వాలి. మీరు పైకి ఎక్కుతారండి, ఫ్లెక్సీ పైకి ఎక్కుతారంటే అన్నింటిలో వచ్చేస్తారండి సార్. అంతే అంతే సార్. సార్ ఏ ఓ వెంకన్న నాటి సార్ ఎక్కడ మన ఎన్సీసీ వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ స్కౌట్ ఉంటారు, అందరు సైలెంట్ ఉన్నాను. మీరు చూసుకోండి అంతే. ఇది మేడం అది వాళ్ళు లైన్లో వెనకొస్తారండి. అటుగా మేడం వాళ్ళు ఉన్నారు, ఈ ఆత్మే వస్తుంది. బలంగా నేను చెప్పే సీక్వెన్స్ ఒక్కసారి చూడండి. నేను చెప్పే సీక్వెన్స్ లోనే రావాలి పిల్లలందరూ కూడా. మొట్టమొదట బ్యాండ్ ఉంటుంది, తర్వాత వేషధారణ, జాతీయ నాయకులు భరతమాత వేషధారణ ఉంటుంది, ఆ తర్వాత దేశ నాయకుల ఫోటోలు ఉంటాయి, ఆ నెక్స్ట్ బ్యానర్ ఉంటుంది, తర్వాత ఎన్సీసీ పిల్లలు ఉంటారు, నెక్స్ట్ స్కౌట్ పిల్లలు ఉంటారు, ఆ తర్వాత గురుకుల పాఠశాల వైట్ డ్రెస్ ఉంటుంది, తర్వాత నలంద విద్యార్థుల యొక్క జాతీయ జెండా పెద్ద జెండా ఉంటుంది, ఆ తర్వాత చైతన్య స్కూలు, తర్వాత ముద్రా స్కూలు, తర్వాత గవర్నమెంట్ హై స్కూలు, తర్వాత కృష్ణవేణి హై స్కూలు, తర్వాత జడ్పీ వైపాలెము, తర్వాత బ్రిలియంట్, రెయిన్బో. ఇది ఆర్డర్ కాబట్టి ఆ లైన్ లోనే మీరు రావాలి. దయచేసి మీ పిల్లలందరినీ కూడా ఇదే లైన్ లో మీరు రావాల్సి ఉంటుంది. అందరూ గమనించండి. విద్యార్థులందరినీ కూడా ఎవరి పిల్లల్ని వాళ్ళు జాగ్రత్తగా తీసుకురావడం అనేది మీరు భద్రంగా జాగ్రత్తగా తీసుకురావాల్సి ఉంటుంది. ఎవరి నినాదాలు వాళ్ళే చేయండి. ఏ స్కూల్ నినాదాలు అంటే జనరల్ గా భారత మాతాకి జై, వందే మాతరము, ఇలాంటి నినాదాలు ఒక 5-6 నినాదాలు ఎవరి స్కూల్ వరకు చేస్తా ఉండండి. ముందెళ్లే వాళ్ళు మాత్రం మేము చేసుకుంటూ వెళ్తాం. ఇది ఆర్డర్. దయచేసి ఇది గమనించి మళ్ళీ అందరూ కూడా ఇక్కడికే రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని పంపిస్తాం అందరూ కూడా. తర్వాత అక్కడ మానవహారం ఉంటుంది సార్. ఇక్కడ మన వాళ్ళు అక్కడ జెండాని మానవహారం కడతామా? మానవహారం
సెక్రటరీ గారు మీదే స్కూల్ మేడం? కృష్ణమేని రణపాల్. మీ స్టూడెంట్స్ వీళ్ళందరూ? ఓకే మేడం మీదే స్కూలు? మీది కూడా కృష్ణమేని? ఈ రెండు ఉంటాను చూసే వీడియో. ఏ స్కూల్ అమ్మాయి మీది? గట్టి చెప్పు. ఏమా మాట ఏ స్కూల్లో కూడా తెలియదు మీకు? ఏ స్కూల్ అబ్బా మీది? బ్రిలియంట్ బ్రిలియంట్. సార్ ఇంకా రెడీ చేయండి సార్. ఇంకా రెడీనా? లాగా ఆడికి వెళ్ళిన తర్వాత అదే నాకు ఆలోచన. సరే ఇది ముందుకు తీసుకురండి. బండి తిప్పాయా? అవునా? ఆడికి వెళ్ళిన తర్వాత మనకు ఐడియా. అవును, బస్ స్టాండ్ లోనే. నేను ఇది దీంతో పెడతామా లేకపోతే ఇది లేకుండా అంతే డిస్టర్బ్ అయిపోయింది నాకు. బ్యాటరీలో ఉంటుంది. తప్పే ఉంది. దయచేసి అందరూ గమనించండి. అన్ని పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు సిద్ధంగా ఉండి మరి కొద్దిసేపటిగా మనం యొక్క తెలంగాణ ర్యాలీ ప్రారంభించుకుంటున్నాము. కాబట్టి అందరూ కూడా సిద్ధంగా ఉండాల్సిందిగా మనం చేస్తున్నాము. సార్ చెప్పిన వరుస క్రమంలోనే అన్ని పాఠశాలలు నిల్చోవాలి. ఈ విషయంలో మీరు జాగ్రత్త వహించండి. అలాగే మనం రోడ్డు మీద తిరిగేటప్పుడు కూడా రెండు వైపులా గమనించుకొని నడవాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి పిల్లలందరూ కూడా సంయమనం పాటించాలి, క్రమశిక్షణతో ఉండాలి. బయటకు వెళ్ళిన తర్వాత అందరూ జాగ్రత్తగా మనం ఈ ర్యాలీ బయటకు వెళ్ళాక విజయవంతంగా